Good morning, student. This is Radhika from the Department of Physics in Sir C.R. Reddy College for Women, Eluru. Third BSc Physics, 6th semester Physics cluster paper 3, that is energy storage devices. Previous section we are discussing unit 1. What we are discussing in unit 1? First we are discussing energy storage అంటే ఏంటో చూసాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ చూసాం అండ్ అందులోనే టైప్స్ ఆఫ్ ఎనర్జీలో మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్లో దాంట్లో ఫ్లై వీల్ చదివాము. అగైన్ మనం చదివిన దాంట్లో ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజెస్లో కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్ అవి చదివాం. అండ్ నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రోకెమికల్, థర్మోకెమికల్, ఫోటోకెమికల్ అండ్ హైడ్రోజన్ స్టోరేజ్. దీస్ ఆర్ ద కెమికల్ ఎనర్జీ స్టోరేజెస్ కింద చదివాం. సో అవన్నీ టాపిక్స్ అన్ని కూడా యూనిట్ 1లో డిస్కస్ చేసాం. నౌ వీఆర్ డిస్కసింగ్ యూనిట్ 2, దట్ ఈస్ electrochemical energy storage systems. This is the unit 2. So in this unit 2, now in this PPT I would like to explain the topics are batteries, primary and secondary batteries, lead acid battery. So ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో ఇప్పుడు ప్రజెంట్ మనం PPTలో డిస్కస్ చేస్తున్నాం. Now coming to the batteries. సో బ్యాటరీస్ అనగానే మనకి ఏం తెలుసు అంటే ఇట్ ఈస్ ఎ స్టోరేజింగ్ డివైస్. ఏ టైప్ ఆఫ్ స్టోరేజింగ్ డివైజింగ్? electrochemical energy storage devices. So batteries are electrochemical storaging device which converts electrical energy into chemical energy and chemical energy into electrical energy. So batteries మనందరికీ బాగా ఫెమిలియర్. సో వాటిని ఎందుకు వాడతాం మనం? ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కోసం. మరి బ్యాటరీస్ ఎలా ఛార్జ్ అవుతాయి? ఎలక్ట్రిసిటీని తీసుకుని. సో అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుని అవి ఎలా స్టోర్ చేసుకుంటున్నాయి? కెమికల్ ఎనర్జీ కింద. మళ్ళీ మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే కెమికల్ ఎనర్జీని స్టోర్ చేసుకున్నాయో ఆ స్టోర్ చేసుకున్న కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద స్టోరేజింగ్ డివైజెస్. ఏ స్టోరేజింగ్ డివైజెస్ అంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో హియర్ వీ కెన్ సీ ద డయాగ్రామ్, స్కీమాటిక్ సింబల్ ఫర్ బ్యాటరీ. సో బ్యాటరీలో ఏమి ఎగ్జిస్ట్ ఉంటాయి అంటే యానోడ్, క్యాథోడ్ అండ్ ఎలక్ట్రోలైట్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. సో మనకి బాగా కనబడేవి ఏంటి అంటే బ్యాటరీస్లో మనకి 2 టర్మినల్స్ కనబడతాయి. 2 ఎడ్జెస్లోనూ ఒక సైడ్ పాజిటివ్, ఇంకొక వైపు నెగిటివ్. సో 2 టర్మినల్స్ అనేవి బ్యాటరీలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. మరి ఈ టర్మినల్స్కి లోపల 3 కాంపోనెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. 3 కాంపోనెంట్స్ ఏంటి అంటే యానోడ్, cathode and electrolyte. These are the components of battery. So what is anode? Anode is a negative electrode. So anode అనేది నెగటివ్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిడేషన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఆక్సిడేషన్ అంటే ఏం కాదు, ఇట్ విల్ లాస్ ద ఎలక్ట్రాన్స్. సో యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది నెగటివ్ టెర్మినల్ దగ్గర అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతాయి. సో క్యాథోడ్ అంటే ఏంటి అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో యానోడ్ ఇస్ ఎ నెగటివ్ ఎలక్ట్రోడ్ and which loses the electrons. Loses the electrons is nothing but oxidation. And positive electrode, cathode is a positive electrode which gaining of electrons. ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్స్ అదే గెయిన్ చేస్తుంది కదా. సో రిడక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. రిడక్షన్ మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్యాథోడ్ గెయిన్ చేస్తుంది, యానోడ్ అనేది లాస్ చేసింది. సో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అంటే ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి అంటే ఈ 2 ఎలక్ట్రోడ్స్ కూడా దేనిలో అయితే మనం ఇమ్మర్స్ చేసి ఉంచుతామో వాటిని ఎలక్ట్రోలైట్ అంటాం. హియర్ ద ఎలక్ట్రోలైట్ is a substance, either liquid or solid, which is used to immerse the 2 ఎలక్ట్రోడ్స్. ఈ 2 ఎలక్ట్రోడ్స్ ని కూడా దానిలో మనం ఇమ్మర్స్ చేసుకోవడానికి అంటే ఇన్వాల్వ్ చేసుకోవడానికి, డిప్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి ఒక కంబైన్డ్ కాంపౌండ్ అని అర్థం. సో బ్యాటరీస్ లో మరి ఛార్జ్ అయ్యేటప్పుడు ఏ టర్మినల్ ఎలా యాక్ట్ చేస్తుంది, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది. సో లోడ్ అంటే అర్థం ఏంటి అంటే మనం డిశ్చార్జ్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ బ్యాటరీ పెట్టాము అంటే అర్థం దాన్ని మనం ఛార్జ్ చేసుకుంటున్నాం అని అర్థం. సో డ్యూరింగ్ డిశ్చార్జ్, ఫస్ట్ డిశ్చార్జింగ్ గురించి మాట్లాడుతున్నారు. హియర్ ద పాజిటివ్ ఈజ్ ఎ క్యాథోడ్. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పాజిటివ్ టర్మినల్ అనేది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఏమో యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. చూడండి, సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పాజిటివ్ టర్మినల్ ఏమో క్యాథోడ్, నెగిటివ్ టర్మినల్ ఏమో యానోడ్. సో హియర్ ద ఎలక్ట్రాన్స్ విల్ బి మూవ్ ఫ్రమ్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్. సో నెక్స్ట్ డ్యూరింగ్ ఛార్జ్ టైంలో ఏమవుతుంది అంటే పాజిటివ్ టర్మినల్
పాజిటివ్ ఈజ్ యానోడ్ అండ్ నెగిటివ్ ఈజ్ క్యాథోడ్. హియర్ రివర్స్ అయిందా లేదా, డిశ్చార్జ్కి ఏమో నెగిటివ్ నుంచి పాజిటివ్కి అయింది, ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ నుంచి నెగిటివ్కి మూవ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఛార్జ్ అయ్యేటప్పుడు ఒక డైరెక్షన్లో, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ ఎలక్ట్రాన్ ఫ్లో చూపిస్తే ఇన్సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ ఏం చూపించాం, కరెంట్ ఫ్లోని చూపించాం. సో అవుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ చూడండి, ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి అంటే విచ్ ఈస్ రివర్స్ డైరెక్షన్ టు ద కరెంట్. ఇక్కడ కూడా అంతే. సో ఇలా వెళ్తున్నాయి అంటే ఇది డైరెక్షన్. సో ఇక్కడ చూస్తే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ ఫ్లో ఉంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ ఎలక్ట్రాన్ ఫ్లో, ఇన్సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ అయాన్ ఫ్లో అని చెప్పొచ్చు, కరెంట్ ఫ్లో. ఆ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ బ్యాటరీ. నౌ హియర్ సీ ద డయాగ్రామ్. వెన్ ద బ్యాటరీ విల్ బి ఛార్జ్, మనం బ్యాటరీని కనుక ఛార్జ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ద ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బ్యాటరీని మనం ఛార్జ్ చేయాలంటే ఇంకొక బ్యాటరీని కలెక్ట్ చేసుకున్నప్పుడు దానిలో ఉన్న ఎలక్ట్రిసిటీ అనేది బ్యాటరీలోకి వస్తుంది. అది వచ్చింది ఎలా మారుతుంది అంటే కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తున్నాం. డిశ్చార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది, దానిలో స్టోర్ చేసుకున్నటువంటి కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాం. సో బ్యాటరీ యూజెసే అది. దాన్ని మనం ఛార్జ్ చేసుకుంటాం త్రూ ఎలక్ట్రిసిటీ. మళ్ళీ దాని నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకునేది కూడా ఎలక్ట్రిసిటీ. ఇన్ బిట్వీన్ టూ ఎలక్ట్రిసిటీ అది ఏ ఎనర్జీ కింద స్టోర్ అయి ఉంటుంది అంటే కెమికల్ ఎనర్జీ. కాబట్టి ఎలక్ట్రోకెమికల్ డివైస్ అంటాం బ్యాటరీస్ని. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద, కెమికల్ ఎనర్జీ మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో మరి ఈ బ్యాటరీస్ అనేవి ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉండగలవు అంటే ఓన్లీ డైరెక్ట్ కరెంట్ని మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉండగలవు. సో మరి డైరెక్ట్ కరెంట్ అంటే ఇప్పుడు మన ఆ హౌసెస్లో ఛార్జ్ చేసేటప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ వస్తుంది, దాన్ని మనం తీసుకుని డీసీ కింద మార్చుకుంటుంది. డీసీని మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది, ఆ డీసీ మళ్ళీ అగైన్ ఏసీ కింద మారుతుంది. సో అంటే ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక కన్వర్టర్ అనేది బ్యాటరీలో కంపల్సరీ కావాలి. అంటే ఒక బ్యాటరీని మనం ఛార్జ్ కానీ డిశ్చార్జ్ కానీ చేయాలి అంటే అది ఏసీ టు డీసీ కన్వర్ట్ అవ్వాలి. సో బ్యాటరీస్లో ఒక ఏసీ నుంచి డీసీకి కన్వర్టర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ బ్యాటరీ. సో బ్యాటరీలో two terminals positive and negative, three components cathode, anode and electrolyte. సో అవి ఛార్జ్ అయ్యేటప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాయి, ఏ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందో చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. సో దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ప్రైమరీ బ్యాటరీ అండ్ సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ యూజెస్ బ్యాటరీ. సో సింగిల్ యూజెస్ అంటున్నాము అంటే ఒక్కసారి మాత్రమే దాన్ని మనం యూజ్ చేసుకోగలము. ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతున్నాము అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ ఆర్ నాన్ రివర్సబుల్. ఒక రియాక్షన్ జరిగింది అంటే కంప్లీట్గా జరిగిద్ది, మళ్ళీ అది వెనక్కి రాదు, రిటర్న్ బ్యాక్ రాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాచెస్లో పెట్టుకునే బ్యాటరీస్ చూద్దాం. వాచెస్లో బ్యాటరీస్ తిరిగిన రోజులు తిరుగుతుంది అంటే కెమికల్ ఎనర్జీ దానిలో ఎంత ఉందో అంత యూజ్ అయ్యేంత వరకు కూడా కెమికల్ రియాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. వన్స్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ మనం ఛార్జ్ చేయగలమా, చేయలేం. అంటే అది ఒక్కసారి మాత్రమే కెమికల్ కాంపోజిషన్ని రియాక్షన్లో పాల్గొనేలా చేస్తుంది. అంటే ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ నాన్ రివర్సబుల్. దట్ మీన్స్ దీస్ ఆర్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకుంటాం, రీఛార్జ్ చేయడం అనేది కుదరదు, ఇంపాసిబుల్. సో దట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ ప్రైమరీ బ్యాటరీస్. కెమికల్ రియాక్షన్స్ అనేవి నాన్ రివర్సబుల్ అయినవి కాబట్టి దే ఆర్ నాన్ రీఛార్జబుల్. సో దీస్ ఆర్ సింగిల్ యూజెస్ బ్యాటరీస్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ డ్రైల్ సెల్స్, ఫ్లాష్ లైట్స్, వాచెస్ మనం చూస్తాం కదా, రిమోట్స్, వాటిలన్నిటిలో యూజ్ చేసేవన్నీ కూడా ప్రైమరీ బ్యాటరీస్ అని అర్థం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీని మనం ఏమనొచ్చు అంటే మల్టీ యూజెస్ బ్యాటరీస్ అనొచ్చు. మల్టీ యూజెస్ అంటున్నాము అంటే నేమ్లోనే ఉంది కదా, ఇట్ విల్ బి యూజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే హియర్ ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ రివర్సబుల్. ఒక్కసారి కెమికల్ రియాక్షన్ జరిగింది, మళ్ళీ అది రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే దే ఆర్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అర్థం. సో రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు, వాటిని ఛార్జ్ చేసుకోవచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్.
సెల్ ఫోన్స్ చూస్తే మనం వాటిని ఛార్జ్ చేస్తాము, డిశ్చార్జ్ చేస్తాం, మళ్ళీ ఛార్జ్ చేస్తాం, డిశ్చార్జ్ చేస్తాం. సో అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయగలుగుతున్నాం, ఛార్జ్ చేసుకోగలుగుతున్నాం. దే ఆర్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అర్థం. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక బ్యాటరీని మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకని, వాటిలో కెమికల్ రియాక్షన్స్ అనేవి రివర్సిబుల్ అవుతున్నాయి. ఒకసారి ఫార్వర్డ్ వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. సో దే ఆర్ రివర్సిబుల్ రియాక్షన్స్, కాబట్టి రీఛార్జబుల్ అండ్ మల్టీ యూజెస్ బ్యాటరీస్ అని అర్థం. ఎగ్జాంపుల్స్ వచ్చి సెల్ ఫోన్స్ చూపించాం, అందులోనే మెయిన్ మనకు కనిపించేవి. అండ్ ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్స్ వచ్చి లెడ్ యాసిడ్ బ్యాటరీ, నికెల్ క్యాడ్మియం అండ్ లిథియం, దీస్ ఆర్ ఆల్ secondary batteries. So coming to the battery, that is lead acid battery. So this is the ఫస్ట్ ప్రాక్టికల్ రీఛార్జబుల్ బ్యాటరీ. ప్రీవియస్ చదివాం కదా బ్యాటరీ అంటే ఏంటి, అవి అందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే అటు ఛార్జ్ డిశ్చార్జ్లు ఎలా అవుతాయి, అప్పుడు ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, అండ్ అవి ఎన్ని రకాలుగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. సో సెకండరీ అంటే మల్టీ యూజెస్ అన్నాం కదా. ఇప్పుడు మనం చదివేటువంటి టైప్ ఆఫ్ బ్యాటరీస్ అన్నీ కూడా సెకండరీ బ్యాటరీసే, అంటే దే ఆర్ రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ద ఫస్ట్ ప్రాక్టికల్ రీఛార్జబుల్ బ్యాటరీ ఏంటి అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ ద ఫస్ట్ రీఛార్జబుల్ బ్యాటరీ. దీన్ని ఫస్ట్ ఇన్వర్ట్ చేశారు. ఇందులో ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ సెకండరీ బ్యాటరీ అని చెప్పొచ్చు. సెకండరీ బ్యాటరీ అంటే హియర్ ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ రివర్సబుల్. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇలా ఉంటుంది లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే. మనకు కనిపించే ఇళ్లలో ఉండే రిమోట్స్లో వాటిలో ఉండే బ్యాటరీస్ కాదు, ఇవి కొంచెం పెద్దగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. సో నెక్స్ట్, ఇప్పుడు మనం తీసుకున్న ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలో పాజిటివ్ టర్మినల్ ఏముంటుంది, నెగిటివ్ టర్మినల్ ఏముంటుంది, ఎలక్ట్రోలైట్ ఏముంటుంది. సో చూడండి, ఇన్ దిస్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ లెడ్ alloy ఆర్ లెడ్ డయాక్సైడ్ PbO2. సో పాజిటివ్ టర్మినల్ వచ్చి లెడ్ పెరాక్సైడ్ ఆర్ లెడ్ డయాక్సైడ్ కింద తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ నెగటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ది ప్యూర్ లెడ్ ఆర్ స్పాంజ్ లెడ్. సో పాజిటివ్ టర్మినల్ వచ్చేసి, నెగిటివ్ టర్మినల్ వచ్చి స్పాంజ్ లెడ్ కింద తీసుకుంటాం. దిస్ ఈజ్ PB, కంప్లీట్ గా లెడ్. నెక్స్ట్ హియర్ ద ఎలక్ట్రోలైట్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ వాటర్. సో మనకి ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఎలక్ట్రోలైట్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, దీంతో పాటుగా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ని కూడా ఇండ్యూస్ చేస్తాం. సో ఇది తీసుకున్న పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఎలక్ట్రోడ్స్ కూడా దేనిలో ఇమ్మర్స్ చేసి ఉంది అంటే ఈ ఎలక్ట్రోలైట్ లో డిప్ చేసి ఉంటుంది. సో 2 electrodes ఆర్ డిప్ ఇన్ దిస్ ఎలక్ట్రోలైట్. సో మరి దానిలో కెమికల్ రియాక్షన్స్ అనేవి అలా జరుగుతాయి. డిశ్చార్జింగ్ అప్పుడైతే ఎలా ఉంటాయి, ఛార్జింగ్ అప్పుడైతే ఎలా ఉంటాయి చూద్దాం. నో కమింగ్ టు ద కెమికల్ యాక్షన్ డ్యూరింగ్ డిశ్చార్జ్. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో, వెన్ ఎ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈస్ డిశ్చార్జ్ అయినప్పుడు ద ఎలక్ట్రోలైట్ డివైడ్స్ ఇంటూ H+ అండ్ SO4-. తీసుకున్నది సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. H2SO4 అనేది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు H+ కింద SO4- కింద డివైడ్ అయిపోతుంది. ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. అప్పుడు ఆ డివైడ్ అయిపోయిన కాంపౌండ్స్ అనేవి ఏమవుతాయి అంటే దే ఆర్ కంబైన్డ్ విత్ సమ్ ఆక్సిజన్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద పాజిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ దగ్గర ఉన్నటువంటి PbO2లో ఆక్సిజన్ తో కంబైండ్ అయిపోతాయి. ఈ H+ లో ఆక్సిజన్ తో కంబైండ్ అయిపోయి వాటర్ ని రిలీజ్ చేస్తాయి H2O, and thereby reducing the amount of acid in the electrolyte. సో ఎలక్ట్రోలైట్ లో ఉన్నటువంటి యాసిడ్ ఏదైతే ఉందో H2SO4 అది కొంచెం డైల్యూట్ అవుతుంది, వాటర్ యాడ్ అవుతుంది కదా, ఇంకొంచెం డైల్యూట్ అవుతుంది. సో ద సల్ఫేట్ SO4- అయాన్స్ ఏమవుతాయి అంటే ఇంకొక సర్ఫేస్ మీద ఉన్న లెడ్ తో పాజిటివ్ టర్మినల్ లో ఉన్నటువంటి ఆ PbO2 తోనేమో హైడ్రోజన్ రియాక్ట్ అయ్యి అండ్ SO4 ఏమో Pbతో రియాక్ట్ అవుతాయి. సో Pbతో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేసింది, సల్ఫేట్, లెడ్ సల్ఫేట్ PbSO4 ని రిలీజ్ చేస్తుంది. సో ఒక టర్మినల్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ లో ఉన్న H2SO4 H+ SO4- కింద డివైడ్ అయిపోయి PbO2లో ఉన్నటువంటి టర్మినల్ దగ్గర ఉన్నటువంటి PbO2లో ఓతో రియాక్ట్ అయ్యి H2O రిలీజ్ చేస్తుంది. అండ్ అక్కడే ఉన్న Pb అనేది SO4- అయాన్స్ తో రియాక్ట్ అయ్యి PbSO4 ని రిలీజ్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ డిశ్చార్జింగ్ ఆఫ్ lead acid battery. So here we can see the diagram and clearly explained in equation. So here చూడండి అమ్మా, at anode డిశ్చార్జ్ అయ్యేటప్పుడు యానోడ్ దగ్గర ఏముంది, PbO2 అనేది ఏమవుతుంది అంటే 2 H+ అయాన్స్ ని తీసుకుంటుంది. H2SO4 లో ఉన్నటువంటి H+ అయాన్స్ ని తీసుకుని ఏం ఫామ్ చేసింది, వాటర్ ని
అండ్ ఎక్సెస్ ఏముంది ఇక్కడ పీబీఓ. ఆ పీబీఓ అండ్ H2O అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కంబైండ్ అయిపోయి మనకి ఏం ఫామ్ అయ్యింది, PbSO4 ప్లస్ H2O. ఈ రిలీజ్ అయిన H2O ఎందులోకి వెళ్తుంది, ఎలక్ట్రోలైట్ లోకే కదా. సో ఎలక్ట్రోలైట్ లో ఉన్న H2SO4 తో ఇంకొంచెం వాటర్ యాడ్ అయ్యేసరికి అది కొంచెం డైల్యూట్ అవుతుంది. సో అంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఈ PbO2 ఏం చేసింది చూడండి, H+ తీసుకుంది, Pb+ కింద మారింది. అది తీసుకున్నప్పుడు ఆ H ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఏం రిలీజ్ చేసింది, వాటర్ ని. ఆ Pb సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని ఏం చేసింది, మళ్ళీ PbSO4 ని రిలీజ్ చేసింది. అంటే ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఏ కాంపోనెంట్ ఉంది డిశ్చార్జ్ అయినప్పుడు అంటే PbSO4, లెడ్ సల్ఫేట్ అనేది ఉంది డిశ్చార్జ్ అయినప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎట్ క్యాథోడ్ దగ్గర మనకి ఏముంటుంది, ఓన్లీ స్పాంజ్ లెడ్ Pb అనేది ఈ సల్ఫ్యూరిక్ అయాన్స్ ని తీసుకుని లెడ్ సల్ఫేట్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఉన్నటువంటి సల్ఫేట్ అయాన్స్ ని తీసేసుకుని ఏం ఫామ్ చేసింది, లెడ్ సల్ఫేట్. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 2 ప్లేట్స్ లోనే మనకి ఏం ఫామ్ అయింది ఫైనల్ గా అంటే PbSO4 అంటే లెడ్ సల్ఫేట్ రెండు కూడా 2 ఎలక్ట్రోడ్స్ దగ్గర ఫామ్ అయ్యాయి. అండ్ వెన్ కేస్ ఆఫ్ ఛార్జ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అంటే డిశ్చార్జ్ కి రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది, అంటే రివర్స్ అవడమే. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు జరిగిందంతా కూడా మళ్ళీ, ఎందుకని దీస్ ఆర్ రివర్సబుల్ ప్రాసెస్లు కాబట్టి 2 ఎలక్ట్రోడ్స్ దగ్గర ఏం ఫామ్ అయ్యాయి మనకి ఫైనల్ అంటే PbSO4 ఇవి ఏం చేస్తున్నాయి చూడండి. ఎట్ క్యాథోడ్ దగ్గర ఏమైంది, 2 H+ తీసుకున్నాయి, అవి ఏం చేశాయి, ఈ హెచ్లు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లు ఫామ్ అయ్యి మళ్ళీ ఏమైంది, H2SO4 రిలీజ్ చేసేసింది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఏముంది అంటే Pb. సో అంటే మళ్ళీ మనకి ఛార్జ్ అయినప్పుడు ఏమైంది, ఆ క్యాథోడ్ దగ్గర ఏదైతే ఉందో Pb అది ఫామ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యానోడ్ దగ్గర చూస్తే ఆ లెడ్ సల్ఫేట్ ఏమైంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఈ హైడ్రోజన్ అంటే H2SO4 తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ మనకి H2SO4 ని రిలీజ్ చేసేసింది. దాని దగ్గర ఉన్న కాంపౌండ్ ఏంటి, PbO2, కాబట్టి దాన్ని రిలీజ్ చేసింది. అంటే మళ్ళీ మనకి ఛార్జ్ అయినప్పుడు ఏమొచ్చాయి చూడండి, Pb ఎట్ క్యాథోడ్. యాక్చువల్ గా మనం తీసుకుంది కూడా Pbనే, లెడ్, స్పాంజ్ లెడ్, దాంతో పాటుగా సల్ఫ్యూరిక్ యాసిడ్. అట్లాగే యానోడ్ దగ్గర ఏం తీసుకున్నాం, లెడ్ డయాక్సైడ్, అదే ఫామ్ అయింది, దాంతో పాటుగా సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఛార్జ్ అయినప్పుడు మళ్ళీ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవి రెండు ఏంటి, లెడ్ అండ్ లెడ్ డయాక్సైడ్ అవే ఫామ్ అయ్యాయి. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ బోత్ ఆర్ రివర్సిబుల్ రియాక్షన్స్. ఇక్కడ కూడా అంత డయాగ్రామెటిక్ గా కూడా అదే చూస్తాం. ఓకేనా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ ప్లస్ దగ్గర ఏమైంది, లెడ్ సల్ఫేట్ ఏమో సల్ఫ్యూరిక్ యాసిడ్ రిలీజ్ చేసేసింది, లెడ్ కింద మారింది. ఈ లెడ్ ఏమో H+ ఇచ్చేసి ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ లెడ్ డయాక్సైడ్ కింద మారింది. ఇక్కడే ఉన్నటువంటి PbSO4 ఏం చేసింది, SO4 అయాన్స్ ని మళ్ళీ ఎలక్ట్రోలైట్ కి ఇచ్చేసి PbO2 కింద మారింది. ఓకే. సో అంటే మనకి ఏమవుతుంది, మళ్ళీ ఫామ్ అయినటువంటివే సేమ్ ఒరిజినల్ గా వచ్చేసాయి. సో అంటే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ బోత్ ఆర్ రివర్సిబుల్ రియాక్షన్స్. సో డిశ్చార్జింగ్ కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక చిన్న అనిమేషన్స్ తో, ఇది Pb లెడ్, ఇది లెడ్ డయాక్సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి H+ అనేవి ఇటు వెళ్ళాయి, సల్ఫ్యూరిక్ కూడా వెళ్ళాయి, అలాగే ఇటు కూడా వెళ్ళాయి. సో అవి రియాక్షన్ జరిపాయి. సో జరిపి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది యానోడ్ టు క్యాథోడ్. అప్పుడే కదా మనం ఏదైతే యూజ్ చేసుకున్నామో దాని డివైస్ లోకి ఎలక్ట్రాన్ ఫ్లో వచ్చి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఓవరాల్ రియాక్షన్ వెన్ డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇది క్యాథోడ్, ఇది యానోడ్. క్యాథోడ్ ప్లస్ యానోడ్ ప్లస్ ఎలక్ట్రోలైట్ 3 కంబైండ్ అయిపోయి మనకి ఏమొస్తుంది అంటే 2 PbSO4 ప్లస్ H2O. 2 PbSO4 అంటే మనం ప్రీవియస్ చూసాం, 2 ఎలక్ట్రోడ్స్ దగ్గర 2 PbSO4లు ఫామ్ అయ్యాయి, అలాగే ఫామ్ అయిన వాటర్ అనేది ఎలక్ట్రోలైట్ లో కలిసిపోయింది, అందుకనే అక్కడ డైల్యూట్ అనేది అయ్యింది. సో కెమికల్ రియాక్షన్ ఎట్ ఛార్జింగ్ అప్పుడు కనుక మనం ప్రీవియస్ చెప్పినట్టుగానే ఇట్ ఈస్ అ రివర్సిబుల్ ప్రాసెస్ ఆఫ్ డిశ్చార్జ్ కి రివర్సిబుల్. సో ద లెడ్ సల్ఫేట్ PbSO4 కదా మనకి డిశ్చార్జింగ్ లో ఫామ్ అయింది, అది ఏమవుతుంది అంటే విచ్ ఈస్ రిటర్న్ బ్యాక్ టు ద సల్ఫేట్. అంటే ఏం చేసింది, మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఫామ్ చేసేసింది, ఎలక్ట్రోలైట్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఫామ్ చేసేసింది. అండ్ విల్ రెడ్యూస్ ద సల్ఫేట్ అయాన్స్ ఇన్ ద ప్లేట్. ఆ ప్లేట్ లో PbSO4 లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ సల్ఫేట్ అయాన్ ని ఎలక్ట్రోలైట్ కి ఇచ్చేసింది. అంటే అక్కడ ఏం చేసింది, స్పెసిఫిక్ గ్రావిటీ యాసిడ్ ని ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్ గా చేసింది. సో ఓవరాల్ రియాక్షన్ చూస్తే 2 ఎలక్ట్రోడ్స్ దగ్గర ఫామ్ అయినటువంటి 2 లెడ్ సల్ఫేట్స్ ప్లస్ వాటర్
ఛార్జ్ అయినప్పుడు ఏమైంది, ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న లెడ్ డయాక్సైడ్, ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న స్పాంజ్ లెడ్ ప్లస్ ఎలక్ట్రోలైట్. సో దిస్ ఈస్ ద ఛార్జ్ డైరెక్షన్. సో దీనికి రివర్స్ డైరెక్షనే డిశ్చార్జ్. ఛార్జ్ అండ్ డిశ్చార్జింగ్ ఆర్ బోత్ ఆర్ రివర్సబుల్ రియాక్షన్. సో మరి ఈ లెడ్ యాసిడ్ సెల్లో మనం ఏం చెప్పొచ్చు అంటే, దేని మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది, దేని మీద డిపెండెంట్ గా ఉంటుంది అంటే, మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోడ్స్ మీద ఉన్నటువంటి యాక్టివ్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ PbO2 PB అంటున్నాం కదా, వీటి మీద డిపెండెంట్ గా ఉండదు. ఇండిపెండెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోడ్స్ మీద ఉన్నటువంటి యాక్టివ్ మెటీరియల్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. బట్ విట్ ఈస్ డిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్. మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ గా తీసుకున్నామో ఆ ఎలక్ట్రోలైట్ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంది. తక్కువ కాన్సన్ట్రేషన్ అయితే 2-3 అవగానే వాటర్ కింద మారిపోతుంది. సో అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రివర్సిబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇండికేటెడ్ బై ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అనేది మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే దాని యొక్క గాఢత, నథింగ్ బట్ కాన్సన్ట్రేషనే. దాన్ని ఒక టర్మ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ అన్న వెయిట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ జరుగుతుంది. సో సొల్యూషన్ కూడా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజింగ్ జరుగుతుంటే దానిలో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అంటే నథింగ్ బట్ బ్యాటరీ యొక్క వోల్టేజ్. ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ కూడా ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే యాసిడ్ ఫుల్గా న్యూట్రల్ డిశ్చార్జ్ అయిపోతుందో, స్పెసిఫిక్ గ్రావిటీ బాగా తగ్గిపోయింది అంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోయింది అంటే ఆ బ్యాటరీ బుల్గా డిశ్చార్జ్ అయిపోయింది. స్పెసిఫిక్ గ్రావిటీ హైగా ఉంది అంటే కాన్సన్ట్రేషన్ కూడా హైగా ఉంది అంటే దాని అర్థం బ్యాటరీ ఛార్జ్ అయింది. సో అంటే గ్రావిటీని బట్టి కాన్సన్ట్రేషన్ బట్టి ఆ సెల్ యొక్క వోల్టేజ్ ని చెప్పారు. సో అంటే ఎప్పుడైనా సెల్ అనేది ఫుల్ గా ఛార్జ్ అయింది అంటే ద స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే 1.26 నుంచి 1.28 వరకు ఉంటుంది. దిస్ ఇస్ ఎట్ రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. సో అంటే ఒక సెల్ అనేది ఫుల్ గా ఛార్జ్ ఎప్పుడు అవుతుంది అంటే దాని స్పెసిఫిక్ గ్రావిటీ ఇంత రేంజ్ లో ఉంటుంది. అంత ఉన్నప్పుడు మరి ఆ బ్యాటరీ ఎంత ఈఎంఎఫ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మాక్సిమం వోల్టేజ్ ఎంత అంటే 2.1 వోల్ట్స్. అంటే ఇప్పుడు వరకు మనం చదివిన ఈ లెడ్ యాసిడ్ యొక్క మాక్సిమం వోల్టేజ్ ఎంత అంటే 2.1 వోల్ట్స్ అనమాట. 2.1 వోల్ట్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయింది, స్పెసిఫిక్ గ్రావిటీ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు. ఓకే, మరి డిశ్చార్జ్ అయినప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుంది అంట 1.08, అది కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర. అంత తగ్గినప్పుడు దాని ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ ఎంత ఉంటుంది, 1.7 వోల్ట్స్. అంటే ఈ బ్యాటరీ డిశ్చార్జ్ అయితే కంప్లీట్ గా జీరోకి రాదు, ఎంత ఉంటుంది 1.7 వోల్ట్స్ ఉంటుంది. అంతవరకు అది డిశ్చార్జ్ అవుతుంది, మళ్ళీ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది, ఛార్జ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ రీఛార్జబుల్ బ్యాటరీ అని అర్థం. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్, స్పెసిఫిక్ గ్రావిటీ రెండు కూడా డిక్రీజ్ అయిందంటే బ్యాటరీ ఏమైనట్టు, డిశ్చార్జ్ అయినట్టు. రెండు ఇంక్రీజ్ అయితే బ్యాటరీ విల్ బి ఛార్జ్. సో ఛార్జ్ అవుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, గ్రావిటీ పెరుగుతుంది. డిశ్చార్జ్ అయినప్పుడు అవి రెండు తగ్గుతాయి. సో సెవరల్ వేస్ టు ఇంప్రూవ్ ద ఎనర్జీ డెన్సిటీ. మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆ ఎనర్జీ డెన్సిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే, టు డిక్రీజింగ్ ది వెయిట్ ఆఫ్ గ్రిడ్ యూజింగ్ మేక్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. అంటే ఎలక్ట్రోడ్స్ ని మేడప్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి మెటల్ ఏదైతే ఉందో దాని యొక్క వెయిట్ ని రెడ్యూస్ చేయడం వల్ల ఆ ఎనర్జీ డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో దాని వెయిట్ ఎప్పుడైతే లాస్ అవుతుందో విచ్ ఇస్ వెయిట్ లెస్, సో అప్పుడు ఎనర్జీ లాస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎనర్జీ డెన్సిటీ పెరగడానికి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే టు ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ యాక్టివ్ మెటల్. అంటే ఏదైతే మనం తీసుకున్నామో లెడ్ కానీ లెడ్ డయాక్సైడ్ కానీ దాని యూటిలైజేషన్ కి ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే వర్కింగ్ క్యాపబిలిటీ అని అర్థం. సో వర్కింగ్ క్యాపబిలిటీ మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, కాన్సన్ట్రేషన్ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకోండి, ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది, తక్కువ ఉంటే కొన్ని రియాక్షన్స్ కి అది ఛార్జింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద సెవరల్ వేస్ టు ఇంప్రూవ్ ద ఎనర్జీ డెన్సిటీ. సో వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే, లెడ్ యాసిడ్ బ్యాటరీలో 3 టెర్మినల్స్, యానోడ్, బ్యాసోడ్, క్యాథోడ్. యానోడ్ వచ్చి PbO2, PB ఈజ్ ద
ఇంకొక టర్మినల్ ఎలక్ట్రోలైట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో పాజిటివ్ అండ్ నెగటివ్ రియాక్షన్స్ చెప్పాం. సో ఇక్కడ చార్జ్ అయ్యేటప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కెమికల్ రియాక్షన్స్ చెప్పాం. ఇవి రెండు కూడా రివర్సబుల్. సో చార్జ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనం ఏదైతే తీసుకున్నాం ఒక లెడ్ డయాక్సైడ్ ఒక ఎలక్ట్రోడ్ పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రోలైట్ 3 కంబైండ్ అయిపోయి ఇది ఫామ్ చేసాయి. చార్జ్ అయ్యేటప్పుడు ఈ ఫామ్ అయినవి ఏమవుతాయి మళ్ళీ ఇలా స్ప్లిట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రివర్సబుల్ రియాక్షన్ కింద మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి దిస్ ఇస్ ఎ సెకండరీ బ్యాటరీ అని చెప్పాం. సో ఆ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఎలా డెవలప్ అవుతుంది, మాక్సిమం ఎప్పుడు వస్తుంది, మినిమం ఎప్పుడు వస్తుందో చెప్పాం. ఎనర్జీ డెన్సిటీ పెంచడానికి కూడా ఏమేం చేయాలో డిస్కస్ చేసాం. అండ్ నౌ కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. సో లెడ్ యాసిడ్ బ్యాటరీని ఎక్కడెక్కడ వాడొచ్చు? ఆటోమొబైల్స్లో, యూపీఎస్లో, రిమోట్ ఇన్స్టాలేషన్, సబ్మెరైన్స్, టెలిఫోన్ సప్లైస్, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇక్కడ చూస్తే మనం ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్. స్కూటర్స్, బ్యాటరీస్తో రన్ అయ్యే ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అవన్నీ కూడా మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్లోనే వస్తాయి. ఎమర్జెన్సీ లైట్, సో లైట్కి కూడా ఛార్జింగ్ అంటే తనగా ఇవి కూడా ఛార్జింగ్ పర్పస్ బ్యాటరీ ద్వారా వెలిగేటువంటి లైట్స్. సోలార్ సిస్టమ్స్ ఎనర్జీని గ్రాఫ్ చేసుకుని స్టోర్ చేసుకోవడానికి కూడా లెడ్ యాసిడ్ కావాలి. అండ్ ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్లో కూడా బ్యాటరీ అనేది కావాలి, దట్ ఈస్ లెడ్ యాసిడ్ అంటున్నారు. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, అంటే ఒకేసారి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉందంటే దానిలో ఒక్కసారి బ్లెండెడ్ ఆఫ్ పవర్ని రావాలంటే యూపీఎస్, అందులో కూడా ఛార్జింగ్ స్టోర్ చేసుకోవడమే. అక్కడ మనం యూజ్ చేసేది లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో విండ్లో కానీ సోలార్లలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఎనర్జీని మనం స్టోర్ చేయాలి అంటే వీ నీడ్ ఏ బ్యాటరీ. సో దానిలో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ. So thank you so much.